హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మేమైతే బయటకు వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే మాకు స్వెటర్స్ లేవు, చలికాలం వచ్చేసింది కదా, బాగా చలి అయితే పుడుతుంది. సో దానికోసం అని చెప్పి స్వెటర్లు కొందామని చెప్పి బయటకు వెళ్తున్నాం. అదిగాక ఈరోజు సండే, మా బాబు స్కూల్కి కూడా ఈరోజు హాలిడే కదా అని చెప్పి సరదాగా వెళ్దామని చెప్పి మేము ముగ్గురం కలిసి బయటకు వెళ్తున్నాం అనమాట. ఇది వచ్చేసి చలపల్లి అండి. చలపల్లి దగ్గర వీడియో తీయమంటే మా బాబు వీడియో తీస్తున్నాడు. హాయ్ చెప్పమని చెప్పాను. ఇప్పుడు చూడండి, తను హాయ్ చెప్తాడు. తను చెప్పడానికైతే లేదండి, అంత స్పీడ్గా వెళ్ళిపోతుంది, కానీ అయినా సరే పట్టుకొని హాయ్ చెప్పేశాడు. మా హస్బెండ్ అయితే ఏం తెలియనట్టు సైలెంట్గా అలా కూర్చునే ఉన్నాడనమాట. తెలుస్తుందా మీకు? ఇది చల్లపల్లి ఎంట్రన్స్ అండి. ఒకసారి చూడండి. మీ స్వచ్ఛ భారత్లో భాగంగా చల్లపల్లిని స్వచ్ఛ చల్లపల్లిగా మార్చారు. చాలా బాగుంటుందండి. సో చెత్త ఎక్కడ పడితే అక్కడ చెత్త అదంతా ఏమి ఉండదు, చాలా నీట్గా ఉంటుంది. ఇంకా కొంచెం సిటీ దాటిన తర్వాత అయితే చుట్టూ పూల మొక్కలు ఇంకా చాలా బాగుంటుంది. ఇదైతే సిటీ కదా, సిటీ ఒకసారి చూడండి ఎలా ఉందో. ఇక్కడ మేము వచ్చేసి స్వెటర్లు తీసుకుంటున్నాం అన్నమాట. మా బాబు ఎత్తుక్కుంటున్నాడు స్వెటర్లు. అమ్మ నాకు అది కావాలి ఇది కావాలని చెప్పి చూపిస్తున్నాడు. తనకు వచ్చేసి ఎక్కువ బొమ్మలు ఉండాలంట, బొమ్మలు పేర్లు ఇంకా సాఫ్ట్గా ఉండాలమ్మా, అలాంటి స్వెటర్ కావాలి నాకు అని చెప్పి అంటున్నాడు. అలాంటివి అయితే అక్కడ లేవు, మరి ఆయన అడ్జస్ట్ అయిపోయాడు. నన్ను వచ్చేసి ఆ పింక్ కలర్ స్వెటర్ తీసుకోమ్మా, పింక్ కలర్ స్వెటర్ తీసుకో, చాలా బాగుందని చెప్పి అన్నాడు. కానీ ఆ పింక్ కలర్ స్వెటర్ నా సైజు కన్నా ఇంకా ఎక్కువగా ఉంది. తర్వాత ఇది కనకాంబరం కలర్ అండి, వీడియోలో అలా కనబడుతుంది మీకు. సో దాన్నే చెప్పాడు, కానీ నా సైజుకి ఇంకా అదే కదా ఉన్నదని చెప్పి అది తీసుకున్నాము. ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ అనమాట. ఇది మా చల్లపల్లిలో వచ్చేసి స్మార్ట్ బజార్ అని చెప్పి కొత్తగా పెట్టారు. దాన్ని ఎదురుగా ఐస్ క్రీమ్ పార్లర్ పెట్టారండి. ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గరికి వచ్చాము. తను ఐస్ క్రీమ్ తింటానంటే అక్కడే మాట్లాడుతున్నాడు. నీకేం కావాలని చెప్పి అడిగితే నాకు చాక్లెట్ కావాలని చెప్పి అంటున్నాడు. నేను కూడా చెప్తున్నా నాకు చాక్లెట్ వద్దు, వెన్నెలా కావాలని చెప్పి అంటుంటే తనేమో వెన్నెలా లేదు చాక్లెటే ఉందని చెప్పి చాక్లెట్ వెన్నెలా మిక్స్ అయిన ఐస్ క్రీమ్ అయితే ఇచ్చాడు మా ముగ్గురికి. చూడండి అక్కడ ఒకసారి. అది తీసుకున్న తర్వాత తినడం అయితే స్టార్ట్ చేశాడు అనమాట. మా బాబు తీసుకున్న వెంటనే తను దిగేసేసాడు. చాక్లెటేనా అమ్మా ఇది అని చెప్పి అడుగుతున్నాడు. ఎందుకంటే చాక్లెట్ వెన్నెలా మిక్స్ అయ్యింది కాబట్టి చాక్లెటా కదా అని చెప్పి అడుగుతున్నాడు. అక్కడ చూడండి ఎలా ఉందని చెప్పి అడుగుతాను. ఎంత మంచి క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాడు. సూపర్ ఉందని చెప్తున్నాడు ఇక్కడ. తర్వాత మా హస్బెండ్ కూడా తీసుకున్నాడు. తనైతే స్పీడ్గా తినేస్తాడండి, అన్నమైనా అంతే, ఒక 5 నిమిషాల్లో తినేస్తాడు. చూడండి, ఇది స్మార్ట్ బజార్ అనమాట. లోపలికి వెళ్ళాలని ఉంది, బట్ కానీ హెవీ కాస్ట్ అక్కడ. మనం 1000 తీసుకెళ్తే అక్కడ 10,000 అవుతాయి. ఇక్కడ నేనన్నమాట. చూడండి, ఐస్ క్రీమ్ తింటున్నాను, మా హస్బెండ్, నేను, మా బాబు. ఇది నా యూట్యూబ్ ఫస్ట్ వీడియో. ఎలా వస్తుందో అనుకున్నాను, చూద్దామని చెప్పి షార్ట్గా పెడదామని చెప్పి అనుకున్నా, కానీ కుదరలేదు. ఇక్కడేమో నేను కర్రీస్ లేవని చెప్పి ఇక్కడ రసం తీసుకోవడానికి అయితే వెళ్ళాను. రసం తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మా బాబుని వీడియో తీ బాబు అని ఎంతసేపు బతులాడితే నాకు జెమ్స్ కొని పెడితే వీడియో తీస్తా అని చెప్పి అన్నాడు. అందుకనే సరే నీకు జెమ్స్ కొని పెడతా అని చెప్పి వీడియో తీయమని వెళ్ళాను అనమాట. తీసుకొని వస్తుంటే ఏంటో అంటున్నాడు తను, నాకైతే వినిపించలా. వీడియో తీసేసుకుని నెక్స్ట్ ఇంటికి వచ్చేసాము. చూడండి ఈ స్వెటర్లు ఎలా ఉన్నాయా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ స్వెటర్లు, ఇవి 2 నాది మా బాబుది, ఇంకా మా హస్బెండ్ది ఒకటి ఉంది. తర్వాత మా ఇంటి పక్కన ఒక పాప ఉంది, దానికి కూడా తీసుకున్నాను, తనది కూడా బిగ్ సైజే అనమాట. మొత్తం అంతా కలిపి 4 స్వెటర్లు అండ్ ఒక మఫ్లర్ అనమాట. నేనైతే చాలా తక్కువగా తీసుకున్నాను, కాస్ట్ చెప్తే నవ్వుతారు. నేనైతే తక్కువే అనుకుంటున్నాను, మరి మీకు ఎలా అనిపిస్తుందో నాకైతే తెలుసు. మొత్తం కలిసి 950కి అయితే తీసుకున్నాను అండి. సో ఇంకొచ్చి ఇది క్లిప్ నేను యాడ్ చేయలేదు, ఏంటంటే ఐస్ క్రీమ్ బాగాలేదు, అంత బాగా చెప్తున్నాడు మా బాబు, అంతగా బాగాలేదమ్మా అని చెప్పేసి.
ఇది నేను ఇందాక యాడ్ చేయలేదని చెప్పి మళ్ళీ యాడ్ చేసే వద్దని ఇచ్చేసాడు నాకు ఈ ఐస్ క్రీమ్. సో ఫ్రెండ్స్, ఇది నా ఫస్ట్ వీడియో ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకేమైనా ఐడియాస్ ఉంటే చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.